హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. కళ్యాణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. మేము గతకాలమున ప్రభువా నాయనా ఏదో ప్రార్థన చేస్తూ వచ్చామయ్యా. నువ్వు నాయన ఆఖరి నాయనా అయ్యా మీరు ప్రతిఫలము అనుగ్రహించే చివరి ఘట్టములకు తీసుకొచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మేము ప్రతిఫలము చూడాలి ప్రభువా. అమ్మను కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఆ ప్రతిఫలం కూడా మేము చూడాలయ్యా. ప్రార్థన చేద్దాం అయ్యా. మేము చూడాలి ప్రభువా, మేము చూడాలి ప్రభువా, మేము చూడాలయ్యా. మీరు సహాయం దయచేయండి. మీరు తప్ప మాకెవరున్నారు ప్రభువా? ఆయన మీరు తప్ప మాకు లోకంలో ఎవరున్నారయ్యా? ఆకాశంలో మీరు తప్ప మాకెవరున్నారు ప్రభువా? కొండల తట్టుకు కన్నులు ఎత్తుదమా, మాకు సహాయం లేదు ప్రభువా. నీ వైపు చూస్తున్నాం, సహాయం దయచేయండి ప్రభువా. ఇప్పటి వరకు తండ్రి, పరమ తండ్రి మీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధారపు ఆరాధనలో మీరు అద్భుతంగా జరిగించారు. అందరూ మీకు స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన వాక్యముల ప్రభువా నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయండి ప్రభువా. నాయన మమ్మల్ని మేమన ప్రభా ప్రేమించుకున్నటువంటి రీతిగా పొరుగు వారిని ప్రేమించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందులో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు స్తుతులు సహాయం తెచ్చింది. ఇదిగో తండ్రి, నీ పొరుగువాడు ఆకలి కలిగి, శత్రువు ఆకలి కలిగి ఉంటేనా ప్రభు వారికి ఆకలి తెలుసుకున్నాను. పొరుగువాడు దప్పికి కలిగి ఉంటే వారి దాహము తెలుసుకున్నాను. అలాగూ చేతి వలన ప్రభువా అనేకులని నీ వైపుకు రక్షణ వారికి నడిపించబడతానని మాట్లాడుతూ వచ్చామయ్యా. విన్న నీ బిడ్డలందరూ అలాగూ ప్రేమించేటువంటి వాక్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు కృప చూపించిన చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఎట్టి అవసరతలు కలిగి ఉన్నారో అట్టి అవసరతలన్నిటినీ మీరు తీర్చండి ప్రభువా. సహాయం దయచేయండి అయ్యా. అంతేకాదు ప్రభువా, 10వ తరగతి పాస్ అయి నాయన ఇంటర్మీడియట్ కాలేజీలోకి వెళుతున్నటువంటి బిడ్డలు, ఇంటర్ పాస్ అయి డిగ్రీలోకి, బీటెక్ లోకి నాయన అయ్యాక బీవీలోకి నాయన అయ్యా నాయన చదువులలోకి వెళుతున్నటువంటి బిడ్డలు అందరినీ మా సంఘ బిడ్డలలో మీరు జ్ఞాపకం చేసుకోండి.